రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు వైఎస్ఆర్సీపీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. కూటమి ప్రభుత్వం సృష్టించిన మద్యం అక్రమ కేసు ఎక్కువ రోజులు నిలవదని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. మిథున్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే అక్రమ కేసులో అరెస్టు చేశారని తెలిపారు. రోజుకో కొత్త కథ చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని సిద్ధార్థరెడ్డి మండిపడ్డారు. A2, A3 యొక్క స్టేట్మెంట్స్ను రికార్డు చేసి వాళ్ళు చెప్పినారని చెప్పి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. కానీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినారా? చేయలే. దాదాపుగా ఈ రోజుకి 50 రోజుల పైన అయింది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి. ఈ 50 రోజులలో ఆయనను విచారించాలని చెప్పి ఎవరైనా కస్టడీ పిటిషన్ వేసినారా? వెయ్యలే. ఎందుకు వేయాలన్న కస్టడీ పిటిషను? ఎందుకంటే మిథున్ రెడ్డి గారు కస్టడీకి పోతే అడిగేదానికి వీళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు కాబట్టి ఇటువంటి కేసులు ఎక్కువ రోజులు నిలబడవు. ఏదైతే వాళ్ళ కుటుంబం ఒక 30-40 ఏళ్ల నుంచి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నారో, ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నారో, అదే వాళ్లకు శ్రీరామ రక్షగా నిలబడతాదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ